హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు విందు రుచులు. ఇవాళ మనం చేయబోయే రెసిపీ కట్టామెట్టా. జస్ట్ 10 minutesలోనే రెడీ అయిపోయింది. దీనికోసం ముందుగా ఒక జార్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ యాసిడిక్ సాల్ట్, అదేనండి నిమ్మ ఉప్పు. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టర్మరిక్ అండ్ సాల్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడా. దీన్ని ఫైన్గా పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్, దీన్ని కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి 1/2 kg పోహా అండి. దీన్ని ముందుగా ఒక జల్లెడలో వేసి జల్లించుకోవడం వల్ల ఏదైనా డస్ట్ ఉంటే అదంతా కిందికి వెళ్తుంది, ఆయిల్లో ఫామ్ కాకుండా. తర్వాత ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి పెట్టి 3/4 కప్ ఆఫ్ పల్లీలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. నెక్స్ట్ పల్లీలు 3 టేబుల్ స్పూన్స్. ఇవి ఎక్కువ ఫ్రై చేయనక్కర్లేదు, జస్ట్ అలా 2-3 పొంగులు వచ్చేయంగానే తీసేయడమే. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డ్రై కోకోనట్ 1/2 కప్ కావాలి. ఇది కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాజు, ఇది కూడా ఒక 1/2 కప్ లైట్ గోల్డెన్ బ్రౌన్లా వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోండి. ఇవి కిష్మిష్ 1/4 కప్, లైట్గా ఎక్కువ ఫ్రై చేయొద్దు. కరివేపాకు కూడా ఎక్కువ ఫ్రై చేయొద్దు, జస్ట్ అలా ఆయిల్లో వేసి తీసి వీటిని సపరేట్గా పక్కకు పెట్టేసుకోండి. అండ్ పోహా వచ్చేసి ఆయిల్లో ఎక్కువ వేయద్దు, జస్ట్ అలా 2 పిడికిలు వేసి ఫ్రై చేసి తీసేయండి. బాగా ఎక్కువ హీట్ అయిన తర్వాతనే ఫ్రై చేయాలి దాన్ని. నెక్స్ట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే దాంట్లో ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఆ మసాలాని మొత్తం వేసి జస్ట్ ఆయిల్లో అలా పొంగు వచ్చేదాకా ఎక్కువ ఫ్రై చేయడం వల్ల కూడా అది మాడిపోతుంది అనమాట. తర్వాత దీన్ని మొత్తం ఈ మిక్స్చర్లోకి అప్లై చేయండి. నెక్స్ట్ జస్ట్ టాస్ చేయండి. ఇలా టాస్ చేయడం వల్ల అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. తర్వాత మనం ముందుగా ఫైన్ చేసుకొని పెట్టుకున్న